ఈరోజు ఎగ్ బీరకాయ కర్రీ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఆల్మోస్ట్ పిల్లలు ఎక్కువ బీరకాయ కర్రీ తినారు కదా, అందులో ఎగ్స్ యాడ్ చేసుకొని కర్రీ చేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ బీరకాయ ఒక 1/2 kg ఇట్లా పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అందులో ఒక 4 eggs, సాల్ట్ టేస్ట్ సరిపడా ఒక 4 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న సైజు ఆనియన్, కొత్తిమీర, ఒక చెంచా కారము, ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, మసాలా ఒక చిన్న 1/2 స్పూన్ రెడీ చేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. గిన్నె వేడైంది, ఆయిల్ కూడా వేడైంది. ఇందులోకి ఆనియన్ వేసుకొని రెడ్ కలర్ వచ్చింది కదా, బీరకాయలు యాడ్ చేసుకోండి. చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇట్లా ఇట్లా మొత్తం కలిపేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా, కలిపేసుకొని వస్తుంది. మూత పెట్టేసి ఒక 5 minutes ఇట్లా ఆవిరి మీద మగ్గనియండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. ఇట్లా కొంచెం ఆవిరి మీద వచ్చింది. ఇట్లా ఎందుకు ఫస్ట్ బీరకాయలు వేసిందంటే పచ్చి వాసన మొత్తం పోయి మంచిగా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మనకంటే పసరు కాకుండా మంచిగా ఉంటుంది కర్రీ. కొన్ని చేదు బీరకాయలు కూడా ఉంటాయి కదా, ఇట్లా ఆయిల్ వేస్తే ముందు చేదనేది పోతుంది ఆయిల్లో ఫ్రై అయితే. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకున్నాం. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయిపోతుంది, బాగా కలుపుకోండి. మొత్తం కలుస్తుంది కదా, ఒక 5 minutes అంటే ఒక 5 seconds ఇట్లా కలుపుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన అంతా పోతుంది కదా. ఇందులోకి ఒక 4 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆయిల్లోనే. ఇందులోకి ముందు పెట్టిన 1 స్పూన్ కారం వేసుకొని ఇలా మొత్తం మంచి అంతా కలిసిపోతే కలుపుకోవాలి. మనం సాల్ట్ ముందు కొంచెం వేసినాం కదా, 1 స్పూన్, ఇంకొక స్పూన్ యాడ్ చేస్తాను. టేస్ట్ సరిపడా తక్కువనే వేస్తాను, మళ్ళీ తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ ఇష్టం అవుతుంది. ఒక 2 seconds మూత పెట్టేసండి, కారం ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి కారం ఉడికింది అంటే కారం లేకుండా ఉంటుంది కదా, అలా కలుపుకొని నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అంతే. ఎందుకంటే బీరకాయ ఆల్మోస్ట్ ఉడికింది, కానీ మళ్ళీ ఇంకొంచెం ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒక 5 seconds మూత పెట్టేసండి. ఇది కొంచెం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఉడకబెట్టండి. ఒక 5 minutes అవుతుంది. చూద్దాం. దగ్గర పడింది కదా, సగం ఉడికింది ఆల్మోస్ట్ బీరకాయ. ఎగ్స్ యాడ్ చేసుకున్నాం. దీన్ని కలపకుండా ఒక 5 minutes ఇట్లా సిమ్లో ఉడకనిద్దాం. ఎగ్ మొత్తం ఉడికిపోతుంది. మూత పెట్టేసేయండి. మూత వేసేసి ఎగ్స్ వేసినాం కదా, ఆల్మోస్ట్ కింద ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకున్నాం ఇట్లానే. తర్వాతకి చూడండి, మళ్ళీ ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకుంటే వస్తుంది. కలుపనిచ్చి ఇందులో మనం మసాలా యాడ్ చేసుకుందాం. వదిలేసేయండి ఒక 5 మూత వేసేద్దాం. అంతా ఉడికిపోతుంది ఆల్మోస్ట్. స్మెల్ అయితే మస్తు వస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది, స్మెల్ అయితే మంచిగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది. కానీ ఎగ్ ఉడికిపోయింది చేసి ఇలా మసాలా వేసినాం కదా, లాస్ట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా ఇట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయ నార్మల్గా తినేటోళ్ళకి తినకుండా ఉండేటోళ్ళకి అయితే లెగ్ వేసేయండి అని సూపర్ ఉంటుంది. మొత్తం ప్లేట్ ఖాళీ చేసేస్తుంది. చూసి కదా, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లా ఇంకేమైనా వంటలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.